చూడండి, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 5వ వచనం. ఆ సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉండెను. దేవునికి స్తోత్రం. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరిస్తున్నాయి. దేవునికి భయపడే సంఘం నానాటికి విస్తరిస్తుంది. అత్యాసక్తితో ప్రార్థించేటువంటి సంఘం నానాటికి విస్తరిస్తుంది, నూతనాత్మలతో నింపబడుతూ ఉంటుంది. మూడవదిగా సంఘము విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. సంఘము విశ్వాసమందు స్థిరముగా ఉండాల్సినటువంటి అవసరత ఉందని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక్కొక్క విశ్వాసం అని అంటే ఒక్కొక్కసారి దేవుళ్ళో లీనమైపోయి ఊగిపోయినట్టు, దేవుళ్ళో లీనమైపోయి దేవుడి కొరకు ఏదో మాట్లాడేసి తీర్మానాలు చేసేసి ప్రకటనలు చేసేసి మరలా కొంతకాలం తర్వాత ఆ యొక్క విశ్వాసంలో తగ్గిపోయి సంఘానికి దూరం అయిపోవడం, రకరకాలుగా మాట్లాడడం, ఇలాంటి పరిస్థితులు ఈరోజు అనేక మందిలో కనబడుతూ ఉన్నాయి. నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు వాక్యం వింటున్నది కొలది, ప్రార్థన చేస్తున్న కొలది, సంవత్సరాలు జరుగుతున్న కొలది సంఘము విశ్వాసమందు స్థిరపడిపోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమందు అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? కార్యము జరిగిస్తాడు. పోయిలారా, దేవుడు ఏదైనా చేశాడు లేక చేస్తున్నాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అంటేనే లేనిదాన్ని ఉన్నదని నమ్మడం. చెప్పండి, విశ్వాసం అంటే లేనిదాన్ని ఉందని నమ్మడం. పిల్లరా, అవిశ్వాసం అంటే ఇక చాలా వస్తాయండి. పిల్లరా, ఈనాటి దినాలలో అనేక మందిలో అవిశ్వాసమే కనబడతా ఉందండి. అవిశ్వాసమే కనబడుతూ ఉంది. ఎర్ర సముద్రం పాయలైందట అంటే ఎలా పాయలైందంట? పాయలైందంటే అంతవరకు బాగానే ఉంది, కానీ పాయలు ఎలాగయ్యింది అంటే 2 పాయల కింద అయ్యిందంటే ఈ నీరు ఎలాగ గోళ్ళ నిలబడిపోయి ఈ నీరు ఎలాగ, అసలు నీరు నిలబడద్దా? గోడ ఏమన్నా కట్టాడు, గోడ ఏం కనపడలేదు, అదే నిలబడిందంటే ఎలా నిలబడిందబ్బా? ఎర్ర సముద్రం ఎలా పాయలైంది? యొర్దాను నది ఎగువకు ప్రవహించిందంట. ఇది ఎక్కడన్నా జరిగిందా అసలు? విచిత్రం కదా. ఏదన్నా నీరు దిగువకు ప్రవహిస్తుంది కానీ ఎగువకు ప్రవహిస్తుందా? ఎలా ప్రవహించిందంటో ఎగువకి? ఇది సృష్టి ధర్మానికి విరుద్ధం కదా. ఎలా ఎగువకు ప్రవహించింది? పిల్లరా, ఇలాంటి రకరకాలైనటువంటి అనుమానాస్పదంగా పిల్లలు ఆలోచన చేయటం. ఎరుకో గోడలు లోపల కూలిపోయినాయి అంట. అది ఎలా? ఎరుకో గోడలు కట్టడానికే చాలా సంవత్సరాలు పట్టింది. అవి చాలా ఎత్తైన గోడలు. వాటిని కూలగొట్టడానికి ప్రయత్నం చేసినా ఎవడు వాటిని కూలగొట్టలేడు. అలాంటిది ఏమైంది అంట? చెప్పండి. లోపలికి వీళ్ళు ఏం చేశారు? పాటలు పాడి ప్రభువుని ఆరాధించారు. గోడలు కూలిపోయినాయి అంట. ఎలా కూలిపోయినాయి అంటావు? పిల్లరా, ఇశ్రాయేలీలు నీళ్ల కోసం పరితపిస్తూ ఉన్నారు. అదంతా ఎడారి ప్రాంతం, ఎక్కడ నీళ్ల చుక్క ఉండదు, అక్కడ నీళ్లు అనేవి ఉండవు అసలు. అలాంటి ప్రాంతంలో ఇశ్రాయేలీలు దాహం కోసం ఏడిస్తే మోషే దేవుడు చెప్తే మోషే వెళ్ళి ఆ కర్రతో ఆ బండ మీద కొడితే నీళ్ళు వచ్చినాయి అంట. బండలోంచి నీళ్ళు ఎలాగొచ్చినాయి? బండలోంచి నీళ్ళు వస్తాయంటవా? ఇవన్నీ ఏంటి? అనుమానాలు. ఏంటి చెప్పండి? అనుమానాలు. పిల్లరా, కొంతమందికి ఈ అపనమ్మకం ముందు వస్తుందండి. జరుగుతుందంటవా అంటూ మొదలెడతారు ప్రార్థన. లేదు దేవుడు జరిగిస్తాడమ్మా అంటే, పోనీ ఈ మాట మీద జరిగితే దేవుడు స్తోత్రమే, మంచిదే కదా జరగడం, ప్రార్థన చేద్దాం. అలాంటోళ్ళు ఆ గుంపులో ఉండడం కంటే వాళ్ళ పక్కకు పోవడమే మంచిది. పిల్లరా, ఈ అనుమానించే వాళ్ళు ఒక్కరుంటే చాలండి. పిల్లలు వాళ్ళ వలన కార్యాలు జరగవు. కనుక సంఘం ఎలా ఉండాలి అంటే విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. ఏదైనా నమ్మాలంతే. పేతురు గారి కోసం సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, మంచిదే. కానీ పేతురు గారు వచ్చి తలుపు కొడితే ఒక చిన్న యవనస్తురాలు వచ్చి పేతురు స్వరాన్ని గుర్తుపట్టి, అయ్యా పేతురు గారు వచ్చారంటే ఈ ప్రార్థన చేసేవాళ్ళు మరి ఎవరన్నారో
పిల్లారా, పేతురు గారు ఎక్కడ వస్తారు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఊరుకో పేతురు గారు రావడం ఏంటి అంటుందంట. పిల్లారా, పేతురు గారు రావడం ఏంటి, పేతురు చెరసాల్లో ఉన్నాడు, ఆయన విడుదల కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది. కానీ పేతురు వస్తే ఆయన పేతురు గారు నేను నమ్మలేని పరిస్థితిలో కొందరు ఉన్నారు, అందరూ కాదు కొందరు ఉన్నారు. ఇది నాన్న వాక్యం వింటున్నటువంటి సంఘము విశ్వాసములో పాతుకుపోవాలి. విశ్వాసం అనగా లేని దాన్ని ఉంది అని నమ్మడం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనము పిల్లరా మన జీవితాల్లో దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు, ఏ అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు అనే విషయాల్లో మన విశ్వాసాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని ప్రభువు పేరట నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ జీవితంలో నువ్వు నమ్ముట వలన దేవుని కార్యాలు చూస్తావు. అందుకే దేవుడు మార్తతో అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే చెప్పాలా, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నీ వలన అవ్వాలా. విశ్వాసులకు అవ్వడం లేదండి, నమ్మడం అవడం లేదు, అపనమ్మకంతో ఉంటున్నారు. ప్రతిదానికి ఆందోళన, ప్రతిదానికి తొందరపాటు, ప్రతి విషయంలో కంగారు పిల్లరా. కానీ ఈరోజు విశ్వాసులకు అలా ఉండకూడదు. విశ్వాసులు ధైర్యాన్ని కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ అంటాడు కదా, నేను ఈ కార్యం చేయగలనని నీవు నమ్ముచున్నావా, ఈ అద్భుతం నేను చేయగలనని, ఈ స్వస్థత కార్యం నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అని పిల్లరా వారి నమ్మకాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. పిల్లరా దేవుడు చేస్తాడని నమ్మినప్పుడే ఆయన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా పేతురు గారు ఆ నీళ్ళలో పడి వెళుతూ ఉన్నప్పుడు, పేతురు గారు ఆ నీళ్ళలో పడి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా కొంతసేపు బాగానే నీళ్ళ మీద నడిచాడండి. యేసుక్రీస్తు ప్రభువు రానగానే యేసు ప్రభువును పోలి నడవాలనుకున్నాడు. కానీ ఈలోగానే అపనమ్మకం వచ్చింది, ఈలోగానే అవిశ్వాసం వచ్చింది. పిల్లరా ఈరోజు దేవుని బిడ్డలకు అలాంటి చంచలమైన మనస్తత్వం ఉండకూడదండి. నమ్మావా, ఖచ్చితంగా విశ్వాసంతో పరిపూర్ణంగా నమ్ము. ఏది ఏమైనా కానీ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యం చేస్తాడు, ఆయన నన్ను పిలిచినవాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి నీ విశ్వాసాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ సంఘం పిల్లరా దేవునికి ఆధారంగా ఉండాలి అంటే, లేక దేవునికి స్తంభముగా ఉండాలి అంటే, మూడవదిగా సంఘము విశ్వాసమందు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అచంచలమైన మనస్తత్వం మనలో తీసేసుకోవాలా. ఒకసారి ఒకలాగా, ఒకసారి ఒకలాగా, ఒకరోజు ఒకలాగా, ఒకరోజు ఒకలాగా, ఒక వారం ఒకలాగా, ఒక వారం మరొకలాగా, ఒక నెల ఒకలాగా, ఒక నెల మరొకలాగా వద్దు. అన్ని మాటలు నీ నోట్లోంచి రాకూడదు, నీ మనసులో పుట్టకూడదు. పిల్లరా దేవుని బిడ్డలమైన మనందరం కూడా దేవునితోనే సాంగత్యం చేస్తూ ఉన్నాం. కనుక మన విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అనుమానం ఉన్న చోట భయం వస్తుందండి. పేతురు గారికి పిల్లరా మునిగిపోతానేమో అని అనుమానం వచ్చింది, ఇంకా తర్వాత భయం వచ్చేసింది. వెంటనే ప్రభువా నన్ను రక్షించని కేకలేస్తాడు పిల్లరా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం అనుకుంటూ ఉంటాం, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, నేను ఎక్కడ నడవగలనండి, నేను లోపాలు కలిగిన వ్యక్తిని, దేవుడు నన్ను ఎలాగా స్వస్థపరుస్తాడు, ఈరోజు నాలో అనేక లోపాలు ఉంటూ ఉన్నాయి, దేవుడు నన్ను ఇష్టపడతాడా? ఇవన్నీ వద్దు. క్రీస్తు రక్తంతో నువ్వు కడగబడ్డావు, దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావు, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసంలో ఎంత మాత్రం కూడా అపనమ్మకం అనేది ఏమాత్రము కనబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం యొక్క రహస్యమే విజయం. విశ్వాసం యొక్క రహస్యమే విజయం. విశ్వాసం అనేది పిల్లరా నిరీక్షణ కలిగి ఉంటే, ఎదురు చూస్తే విశ్వాసం యొక్క ఫలితమే ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధిస్తాం. మనం అసలైన సిసలైన సంఘముగా ఉండడానికి మనల్ని మనం పురుకొల్పుకుందాం. దేవునికి స్తోత్రం. ఏదో నామకార్థమైనటువంటి వారిగా, దేవుడికి ప్రయోజనకరం కాని వారిగా మనం ఉండొద్దు. ఎలాగూ మన సమయాన్ని వెచ్చించి దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నాం, లోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించి ఆయన పాదాల దగ్గరికి వచ్చాం. కనుక దేవునికి ఆధారమైన సంఘముగానే ఉందాం. ఆ సత్యమైనటువంటి దేవుడికి పిల్లరా ఒక స్తంభముగానే మనం నిలబడదాం. దేవా నేను ఒక స్తంభముగా నిలబడతానయ్యా, నీకోసం నేను నిలబడతాను తండ్రి, అందుకు నీకు నేను భయపడతాను తండ్రి, అందుకు నీ సన్నిధానంలో నేను చెప్పండి 1 భయపడతాను, 2 భయపడడం అంటే
దేవుడు చెప్పినట్లుగా చేయటం, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటం. రెండవదిగా అత్యాసక్తితో ప్రార్థించే బిడ్డగా నేను ఉంటానయ్యా. ఏదైనా అంశం నాకు వస్తే చాలు నేను ప్రార్థన చేస్తానయ్యా. కొన్ని ప్రేయర్ టవర్స్ ఉంటాయి, ప్రార్థనా గోపురాలు ఉంటాయి. అక్కడ ప్రేయర్ చేసేటువంటి వాళ్ళు పిల్లరా, ప్రార్థనా పరులు వేచి ఉంటారు. ఏ ఫోన్ కాల్ వస్తుందా, ఎక్కడి నుంచి ఎవరు ఫోన్ చేస్తారా, ఆ ఫోన్ చేయగానే ఆ అంశాన్ని గురించి వింటారు జాగ్రత్తగా. వెంటనే తన తోటి వారికి చెప్తారు, ఇక పలానా స్థలంలో పలానా సహోదరుడు ఈ బలహీనతతో ఉన్నాడంట, కాబట్టి ప్రార్థన అవసరం వచ్చింది, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పిల్లరా, వెంటనే మొదలు పెడతారు గోజాడి దేవుడి దగ్గర అడిగి పొందుకునేదాకా, దేవుడి కార్యాన్ని చేస్తున్నాడనే విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ప్రార్థనా యోధులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఎవరైనా ఈరోజు అటువంటి ప్రార్థనా పరులుగా నేను ప్రార్థన చేస్తానండి, సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి పాస్టర్ గారు, మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు బెతెస్దా ప్రార్థనా పరిచర్యకు అనేక సంఘాలు ఉన్నాయి, వందలాది ఆత్మలు ఉన్నాయి. కనుక ఏదో ఒక సంఘములో ఎవరో ఒకరికి, ఏదో ఒక గ్రామంలో ఎవరో ఒకరికి ఏదో ఒక బలహీనత అనేది మీ దృష్టికి వస్తుంటుంది కదండి. ఆ విషయాలు మాకు చెప్పండి పాస్టర్ గారు, మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థనా అవసరాలు గ్రూపులో మీరు మెసేజ్ పెట్టండి, మేము ప్రార్థన చేస్తాం అనేవారు ఎంతమంది ఉన్నారండి. పిల్లరా, ఈరోజు మన సంఘంలో సహోదరి అప్పలరాజు అని ఒక ఆమె ఉండేది. ఆవిడ నోటి మాంద్యం కలిగినటువంటి ఆమె. పిల్లరా, ఆమె శారీరకంగా కూడా ఫిట్స్ అనే బలహీనతతో బాధపడుతూ ఉండేది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. పిల్లరా, ఆ సహోదరి మాటికి ఫిట్స్ వచ్చేసేది. ఆ తల్లికి నేను చెప్పాను, అమ్మా నీకు వారానికి ఒక 2 పేర్లు చెప్తాను, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలా. నువ్వు ప్రార్థన నేను చేయను ప్రార్థన, ఇంకా నువ్వే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత కలుగుద్ది. కాబట్టి వారానికి ఒక 2 పేర్లు చెప్తాను నీకు. ఆ 2 పేర్లు నువ్వు దృష్టిలో గుర్తుపెట్టుకొని వాళ్ళ అవసరాలు ఏంటో, వాళ్ళ బాధలు ఏంటో నీకు చెప్తాను. వాళ్ళిద్దరి కోసం నువ్వు వారం అంతా ప్రార్థన చెయ్యాలా అని చెప్పేసి అని ఆ తల్లికి నేను చెప్పాను. పిల్లరా, ఆ తల్లి వారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఆరాధన దగ్గరికి, బలిపీఠం దగ్గరికి వచ్చేది. అయ్యగారు, ఈ వారం ఎవరి కోసం ప్రార్థన చేయాలండి అని. ఈ సంఘాల్లోకి వెళ్ళి మనం చూసి ఎక్కడైనా ప్రార్థన అవసరాలు ఎవరైనా చెప్తుంటారు కదా, అవి తీసుకొచ్చి ఒక 2 కోసం ఆ తల్లికి చెప్పేవాడిని నేను. ఆ తల్లి, ప్రభువా ఆ బిడ్డలకు స్వస్థత దయచేయి తండ్రి, ఇదిగో నీ దాసులు చెప్పారయ్యా, అయ్యగారు చెప్పారు ఎవరికో బాగులేదంట, ఇదిగో పలానా పేరు కలిగిన వారికి బాగలేదంట, వారు బాగుపడాలి తండ్రి, వారు స్వస్థపరచబడాలి నాయన అని ఆవిడ ప్రార్థన చేస్తూ ఉండేదండి. 3 వారాలు నేను అలా ప్రార్థన అంశాలు ఆమెకి ఇచ్చాను. ఆ రోజు నుంచి ఆవిడకి ఫిట్స్ రాలేదు. ఇక దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆమె ఫిట్స్ వ్యాధి రాలేదు ఇక. ఎందుకనంటే ఆమె ఒంటరిగా ఉండి తన కోసం తాను ఆలోచించుకుంటూ, నా బ్రతికింతే, నేను చచ్చిపోతే నాకు ఎవరున్నారు, ఇప్పుడు నాకు బలహీనత వస్తే నాకు ఎవరున్నారు, ఇప్పుడు నాకు కానీ ఫిట్స్ వచ్చేస్తే నన్ను ఎవరు చూస్తారు, నేను ఒక్కరిదాన్నే కదా, ఏమైపోతానో ఈ టెన్షన్లో లోపల బాధపడతా మదన పడుతూ ఉండేదండి. ఎప్పుడైతే ప్రార్థనాంశాలు ఇచ్చి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలన్నానో, ఇక ఆవిడ కోసం ఆవిడ ఆలోచించుకోవడం మానేసి ఇంక ఇదే పని, నేను ఎవరి పేర్లు అయితే చెప్పానో ఇంకా వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి తగ్గే ఉంటుంది. దేవుడు పాస్టర్ గారిని అడగాలి వాళ్ళకి ఎలా ఉంది. పిల్లరా, ఈ ఆసక్తి ఎక్కువైంది. ఆమెకున్నటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి బాధ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. పిల్లరా, ఆమె స్వస్థపరచబడింది. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థన వలన కొందరికి మేలు జరిగింది. అలా ఆమె అందరి కోసం ప్రార్థన చేయడం వలన ఆమెకు మేలు జరిగింది. దేవునికి స్తోత్రం. మరొకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలైన మనం పిల్లరా, ఎంతమంది ఉన్నారండి, నాకు ప్రార్థన అవసరాలు పెట్టండి, నేను ప్రార్థన చేస్తానండి, నేను కొంతమంది కోసమైనా ప్రార్థన చేస్తాను, నాకు ప్రార్థన అవసరం పెట్టండి అని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఉపవాస ప్రార్థనలో రండి, కొన్ని అంశాల కోసం ప్రార్థన చేస్తామంటే ఈరోజు ఆసక్తి ఉండట్లేదు. ఆన్లైన్ ప్రేయర్లో కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేద్దాం రండి అని అంటే ఆసక్తి ఉండడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే దేవుని పట్ల ఈ 3 విషయాలు ప్రాముఖ్యంగా నువ్వు శ్రద్ధ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. 1, దేవునికి భయపడు, అనగా దేవుడు చెప్పినట్లు చెయ్యి. ఏదో ఒక వివరణ ఇచ్చి నువ్వు చేయలేకపోవడానికి గల కారణం ఏదో చెప్పొద్దు. కారణాలు చెప్పకూడదు దేవుడి దగ్గర, దేవుడు చెప్పింది చేయటమే. 2వదిగా అత్యాసక్తి మనం సంపాదించుకోవాలి. అత్యాసక్తి కలిగిన వారిగా మనం ప్రార్థించాలి. 3వదిగా క్రైస్తవ సంఘము విశ్వాసమందు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి.
విశ్వాసమందు కదలని వారిగా, చెదరని వారిగా, పిల్లరా బలమైన ధైర్యాన్ని కలిగిన వారిగా జీవించాల్సిందే. గట్టి పరిస్థితులు కూడా అటు ఇటు చూడకూడదు. ఆ రకరకాల భయాలని లోపలికి ఆహ్వానించకూడదు. మనం పిల్లలు విశ్వాస సంబంధమైన నేత్రంతోనే ముందు ప్రతిదాన్ని చూడగలగాలి. అలాగూ నీవు ఉంటే నువ్వు యేసు క్రీస్తు ప్రభువులు అనబడ్డ ఆయన సత్యమైనటువంటి యేసు ప్రభు వారికి స్తంభముగా ఉండగలుగుతావు, ఆయనకి ఆధారంగా ఉండగలుగుతావు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సందేశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్న మాట ఏంటంటే, మీరు నాకు స్తంభముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు నా బాధ్యత వహించాలి, నా భారాన్ని మీరు పంచుకోవాలి. ఊరికనే యాంత్రికంగా వచ్చి ఏదో నమ్ముకున్నానని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం మాత్రం కాదు, అది కాదు మీ డ్యూటీ. మీరు నా భారం భరించాలని చెప్తున్నాడు. కాబట్టి ఒక స్తంభముగా నిలబడతానయ్యా, నేను కూడా నీ సంఘములో ఒక స్తంభముగా ఉంటాను తండ్రి. అయ్యా, ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి ఈ లోకంలో నీకున్నటువంటి సమస్తాన్ని త్యాగం చేసి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయావు. ఆ రక్షణ పొందిన నేను నాయన వారికి నామకార్థంగా ఉండను తండ్రి. నేను కూడా నీ కోసం ఎంతో కొంత పని చేస్తానయ్యా. నా జీవిత కాలంలో నేను బ్రతికి ఉన్న దినాలలో నీ కొరకు నేను పని చేస్తానయ్యా. బాధ్యత కలిగిన విశ్వాసగా నేను బ్రతుకుతాను తండ్రి. సంఘములో ఏకాభిప్రాయాన్ని తీసుకొని వస్తానయ్యా. నేను అందరితో ఏకీభవిస్తాను. నా శక్తి వంచన లేకుండా అనేక మందిని ఐక్యపరచడానికి ప్రయత్నం చేస్తాను నాయన. సంఘాలలో ఉన్నటువంటి ఈ గ్రూపులను నేను తొలగిస్తాను తండ్రి. అందుకు నేను నడుం కడతానయ్యా. అందుకు నేను అందరితో కలిసి ఏకీభవిస్తాను తండ్రి. నాకు ఎవ్వరూ వ్యతిరేకం కాదు. మనస్సు విప్పి అందరితోనే మాట్లాడతాను. నేను అందరితోనే కలిసి ఉంటాను తండ్రి. ఒకవేళ ఎదుటివారు ఏ రకమైన కీడు చేసినప్పటికీ కూడా అది నువ్వు చూసుకోగానే నేను మాత్రం వారితో ఏకీభవిస్తాను తండ్రి. ప్రేమనే కనపరుస్తానయ్యా. నేను చేయాల్సింది సంఘము ఐక్యతగా ఉండడం కొరకు ఏం చెయ్యాలో శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం చేస్తాను తండ్రి అని దేవుడి దగ్గర చెప్పగలవా? అన్ని విషయాల్లో దేవానికి భయపడతాను తండ్రి అనగా మీరు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాను తండ్రి అని దేవుడి దగ్గర చెప్పగలవా? ఈరోజు ఈ సందేశం విన్నటువంటి నీవు దేవుడికి ఏం చెప్పబోతున్నావో దానిని బట్టి దేవుడు ఆశీర్వదించే అవకాశం ఉంది. దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడని ప్రభువు తెలియజేస్తా ఉన్నాను పిల్లరా. అంత మాత్రమే కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందేశానికి లోబడి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇచ్చే ఒక అద్భుతమైన వాగ్దానం, నేనున్నాను. నీ కష్టాల నుంచి తొలగించడానికి నేనున్నాను. నీ శ్రమలను తొలగించడానికి నేనున్నాను. నీ అనారోగ్యాన్ని స్వస్థపరచడానికి నేనున్నాను. నీ ఆర్థిక పరిస్థితులను సరిచేయడానికి నేనున్నాను. నీ శత్రువులను పాలద్రోలి నీ పక్షంగా నిలబడడానికి నేనున్నానని ఈరోజు పిల్లలు దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు.